హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బాదం పాలండి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా మనం ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు అనేది ఆ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కబడేట వరకు మనం మరిగించుకోవాలి. బాదం పాలు అనేవి ఎంత చిక్కగా మరిగితే అంత రుచి వస్తాయండి. ఇలా చిక్కబడే వరకు కొంచెం మనము కలుపుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత మనము ఇక్కడ బాదం పప్పు అనేవి తీసుకుంటాం కదండి, వాటిని మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొక్క అనేది త్వరగా వస్తుంది. మరి ఇంకోటి త్వరగా నానతాయండి, 1 గంటలోనే నానిపోతాయి బాదం పప్పు అనేవి. నేను ఇక్కడ ముందుగానే తొక్క అనేది తీసుకున్నానండి బాదం పప్పు మీదది. మీరు ఇలా పాలు మరిగేటప్పుడు తీసుకున్నా పర్లేదు. ఇలా మనము మరిగించుకుంటానే మనం తీసుకున్న బాదం పప్పుని కొన్ని కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని ఈ బాదం పప్పుని మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పేస్ట్, ఈ విధంగా మెత్తగా పేస్టులా చేసుకో. దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇక ఆ తర్వాత స్టవ్ మీద ఉన్న పాలు చిక్కబడి మరిగినాయండి. ఒక్కసారి కలుపుకొని మనము మెత్తగా పేస్ట్ చేసిన జీడిపప్పు పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకుందాం. చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలా కలుపుకున్న తర్వాత బాదం పప్పు అనేవి చిన్న చిన్న పలుకులుగా కట్ చేసాం కదండి, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలకి 25 బాదం పప్పు అనేవి తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలకి 25 బాదం పప్పు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా ఆ తర్వాత మనము కొన్ని జీడిపప్పు, పిస్తా పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగానే కుంకుమ పువ్వు అనేవి కాచి చల్లార్చిన పాలల్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినా పర్లేదండి, దీన్ని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇక బాదం పాలు తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు అనేది చిక్కని పాలు తీసుకున్నాను. ఆ తర్వాత 25 బాదం పప్పు తీసుకున్నాను. కొన్ని బాదం పప్పు పలుకులు తీసుకున్నాను, కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని పిస్తా పలుకులు తీసుకున్నానండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదండి. ఇలా తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా మరిగిన తర్వాత మనము ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. పంచదార యాడ్ చేసిన తర్వాత పంచదార కరిగే వరకు 1 నిమిషం వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు అందుతుందండి. అలా అందటం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా మనము ఈ బాదం పాలు ప్రాసెస్లో వెళ్తే ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని మనం ఈ బాదం పాలుని వేరే గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఇంకా ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీని మీద, ఆ బాదం పాలు మీద కొన్ని జీడిపప్పు పలుకులు, పిస్తా పలుకులు, బాదం పలుకులు, కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకోవాలి. Thanks for valuable time. Thanks for watching my video. Keep smiling, keep watching. Take care. Bye bye.